హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదుర్పే శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా ఆసరా పెన్షన్‌లయితే మళ్ళీ పెంపు చేశారు. మరి ఎవరెవరికి ఎంత పెంచారు? వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, వికలాంగులకి, 45-65 సంవత్సరాల వయసు గల వారికి ఎవరెవరికి ఎంత పెంచారు? ఏ నెల నుంచి పెంచుతున్నారు? మరి మన సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి రాగానే మరి ఎవరెవరికి ఎంత పెంచుతారు? కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా మరి ఎప్పుడు పెట్టుకోవాలో తెలుసుకోవాలంటే ముందుగానే ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళే ముందు పైన ఐకార్డ్స్‌లో ఎండ్ స్క్రీన్స్‌లో లేటెస్ట్ స్కీమ్స్ వీడియోస్ అయితే వేసాను చూడండి. కింద ఆల్ బటన్ సింబల్, గంట సింబల్ నొక్కితే నేను వేసే నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరికీ కూడా వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి, వికలాంగులకి ప్రతి ఒక్కరికి కూడా 45-65 సంవత్సరాల వయసు గల వారికి ఆసరా పెన్షన్ల గురించి మన ప్రభుత్వం చాలా కోట్ల నిధులైతే విడుదలైతే చేయడం జరిగింది. 75 కోట్ల పైనే ఎక్కువగానే. అలాగే ప్రతి ఇంటికి ఇద్దరికి ఇవ్వాలనేసి ప్రతి ఒక్కరికి కూడా పెంచుతామనేసి చెప్పడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి 65 సంవత్సరాల వయసు గల వారికి ఇప్పుడు ఉన్న 2016 నుంచి ఉన్న పింఛన్ 3016 వరకు పెంచడం జరుగుతుంది. రాను రాను దశల వారీగా 4016 వరకు కూడా పెంచుతామనేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు వికలాంగులకి 4016 నుంచి 5016 వరకు అయితే పెంచుతామనేసి హామీ అయితే ఇవ్వడం జరిగింది. కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకునే వాళ్ళు కూడా మీరు మీ సచివాలయంలో దగ్గరలో ఉన్న సచివాలయంలో వెంటనే వెళ్ళి మీ యొక్క ఏజీ, అలాగే మీరు ఏ క్యాస్ట్ ఇవన్నీ కూడా మీరైతే ఆ ఏజీ బట్టి మీకైతే ఆసరా పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ జనవరి నుంచి కొత్తగా పింఛన్లయితే ప్రతి ఒక్కరికి రావడం ఈ జనవరి నుంచి అయితే 45 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాల వారికి ప్రతి ఒక్కరికైతే పెంచడం జరుగుతుంది. థాంక్స్ ఫర్